హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య వరం. జూలై 15 నుంచి క్యాష్లెస్ వైద్యం. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ కీలక నిర్ణయాలు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచే ప్రీమియం వసూలు. గతంలో అదనంగా కోత విధించిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేలా ఉత్తర్వులు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత సేవలే లక్ష్యం. వారం రోజుల్లో పూర్తి స్థాయి మార్గదర్శకాలు. మరిన్ని మెరుగులతో ల్యాండ్ పూలింగ్. సరళమైన నిబంధనలు, మార్గదర్శకాలతో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ ముసాయిదా రూపకల్పనకు చర్యలు. భూసేకరణలో వేగం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. తొలుత HMDA పరిధిలో అమలుకు కసరత్తు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచన. పెరిగిన భూమి ధరల అవస్థలకు చెక్. 60 రోజుల ఉపాధి విరామం ఒప్పుకోం. రాష్ట్రాల హక్కులను కాలరాసే నిబంధనలపై న్యాయ పోరాటం. VBG రామ్జీ చట్టం సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. కేంద్రానికి అభ్యంతరాలు తెలపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. హార్మోజులో భీకర పూరు. ఇరాన్ సైట్లు ద్వీపంపై 6 ఫైట్ జెట్లు అటాక్. మరో నౌకపై ఇరాన్ దాడి. దారికి రాకపోతే మరిన్ని దాడులు. ట్రంప్ హెచ్చరిక. హార్మోజ్ మాది, దాడులను తిప్పి కొడతాం. ఇరాన్ వార్నింగ్. నేడు నల్గొండ జిల్లాకు సీఎం ₹13,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మంత్రి కోమటిరెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి. సీఎంఓ నుంచి మరొకరి అవుట్. శ్రీనివాసరాజు రేరాకు త్వరలో మరిన్ని మార్పులు. మహారాష్ట్ర టెట్ పేపర్ లీకు. వరుసగా మూడోసారి వాయిదా పడిన పరీక్ష. ఠాణేలో పేపర్ లీక్ రాకెట్. 3 అరెస్టు. సిట్ దర్యాప్తుకు ఆదేశం. రేవంత్ రెడ్డి తెలంగాణ ముంపు మేస్త్రి. ఏపీ కర్ణాటక అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టం. 3 రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం పేరిట నాటకం. సాధించిందేందో చెప్పకుండా సర్కారు సంబరాలు సిగ్గుసేటు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం. రాష్ట్ర నీటి ప్రయోజనాలకు మరణ శాసనం. RDS తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టులను సీఎం పార్టీలకు అప్పగించడం దుర్మార్గం. సీఎం జలకూట్లతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం. గురుదక్షిణగా బాబుకు జల హక్కులు తాకట్టు. నీళ్ల విషయంలో నీకు నీరవ్ చక్రవర్తి ఆదర్శమా? బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ఫైర్. జల హక్కులకు శాశ్వత సమాధి. తెలంగాణ ప్రాజెక్టులకు ఉరి వేస్తున్న రేవంత్ సర్కార్. ఏపీ పన్నాగంతో పావుగా ప్రభుత్వం. బెదిరిస్తే భయపడం, ప్రశ్నించుడు ఆపం. చంపుతామన్న బీఆర్ఎస్లోనే ఉంటా. భగీరథ్ కేసులో ఆధారాలతోనే మాట్లాడినా. ప్రశ్నించినందుకే నాపై సర్కారు కక్ష సాధింపు. సమాధానం చెప్పలేక నాకు భద్రత తగ్గింపు. సీఎం సోదరుడికి 4 గన్మెన్లెందుకు? 26 ఏళ్లు సేవ చేసిన నాపై నిర్లక్ష్యం ఎందుకు? నా ప్రాణాలకు సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత. గురుకులాల్లోనూ 2,000 కోట్ల స్కామ్. సరుకులు వసూల టెండర్లలో కుంభకోణం. బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ధ్వజం. ఎక్సైజ్ మామూళ్ల డైరీ. గుడ్విల్ బెనిఫిట్ సదర్ నెల మామూలు. ఇది ఎక్సైజ్ అవినీతి భాష. ఏడాదికి ₹300 కోట్ల అక్రమ వసూలు. స్థాయిని బట్టి లెక్క. అధికారులకు వాటా. ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు ఇస్తున్నది తోక. అయినా కానిస్టేబుళ్లను అవినీతి పరులనే అభియోగంతో ATF నిబంధన అమలు. అసలు దోషులు కొందరు అధికారులేనని మచ్చుకు తేలిన అవినీతి నిరోధక శాఖ. ACB రైడ్స్ తర్వాత బయటకొచ్చిన నిజామాబాద్ ఎక్సైజ్ మామూళ్ల డైరీ. నమస్తే తెలంగాణ చేతికి నల్గొండ జిల్లాలోని ఎక్సైజ్ పంపకాల చిట్ట. మళ్ళీ RTC సమ్మె. ఈసారి విలీనం డిమాండ్తో సన్నాహాలు. ఎన్నికల పేరుతో ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం. కార్మిక సంఘాలతో ముమ్మర చర్చలు. సమ్మెకు వెళ్దామంటున్న మెజార్టీ కార్మికులు.
ఆర్టీసీ ఎన్నికలు అందరి నిర్ణయం. కార్మిక సంఘాలు వాస్తవాలు వక్రీకరిస్తున్నాయి, కార్మికులను తప్పుదోవగా పట్టిస్తున్నాయి. ఎన్నికల వివాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం.